హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలక్ష్మి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఎందుకంటే నిన్న పెట్టలేదన్నమాట. నిన్న వీడియో తీసాను, కొంచెం పని ఎక్కువైపోయి నిన్న వీడియో పెట్టలేదండి. ఈరోజు ఇలా పెడతాను అనమాట. నిన్నంతా పొద్దున్నే లేచి 5 గంటలకే చక్కగా స్నానాలు అయ్యేంత అయిపోయిన తర్వాత గుమ్మాలు నీట్గా కడుక్కొని ఇలాగా మామిడి ఆకులు ఇలాగా పూలదండలు వేసుకొని నిండుగా ముగ్గులు పెట్టుకుంటే పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చక్కగా కుంకుమ బొట్లు బాగుంటుందండి గుమ్మం దగ్గర. ఇలా అలంకరించుకున్నాను. పొద్దుటే తులసమ్మ వారి దగ్గర ఇవాళ శుక్రవారం కదండి, వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం కదా, పౌర్ణానికి ముందు వచ్చేది శుక్రవారం మంచిదంటండి. అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదంట. ఇలా పూజ చేసుకున్నాను. ఫస్ట్ తులసమ్మ వారి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని దీపం వెలిగించుకొని పూజ చేసుకున్నానండి. మళ్ళీ ఇంట్లోకి వెళ్తే హడావుడిగా ఉంటుంది కదని చెప్పేసి ఇలా పూజ చేసుకున్నాను అనమాట. నీట్గా ఇల్లంతా నీట్గా సర్దుకొని పెట్టుకున్నాను. బయట వాకిలు ఉడిచి చక్కగా పేడ కల్లాపు జల్లి ముగ్గులు పెట్టుకున్నానండి. ఇలా చేసుకున్నాను అనమాట. చూశారు కదా, నీట్గా ఉంటే మంచిదంటండి ఇల్లు. ఇంటి చుట్టూతా ఇలాగ ముగ్గులు ఇలాగ పెట్టుకున్నాను. ఎందుకంటే టైం లేదండి, కొంచెం పెద్ద ముగ్గులు పెట్టుకుందాం అంటే అనేసి ఇక పద్మం ముగ్గు వేసాను అనమాట. ఇలా వేసుకొని గేట్లకై మామిడాకులు కట్టి చక్కగా పూలు కూడా అలంకరించుకుంటే మంచిది కదండి. పండగ వాతావరణం అంటేనే ఇలా ముగ్గులతోటే మనకి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇలాగ ముగ్గులు పెట్టేసుకొని ఇంక అయిపోయిందండి. ఇంట్లో దేవుడి దగ్గర కూడా పూజ చేసుకున్నాను. అక్కడ పూజ చేసుకున్నాక గుమ్మాల దగ్గర కూడా ఇంకా గుమ్మం దగ్గర కూడాను కొంచెం పూలు పెట్టి అక్షంతలు వేసుకొని ఇక్కడ చేస్తే అయిపోయింది అన్నమాట. ఇలా చేసుకున్నాను. తర్వాత ఇంకా అమ్మవారికి అంతా రెడీ చేసుకొని నీట్గా అమ్మవారి దగ్గర కూడా అన్నీ పెట్టానండి. పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు అన్ని దీపాలు వెలిగించుకొని అమ్మవారి దగ్గర కాయిన్స్ ఉంటాయి కదండి, 5 రూపీస్ కాయిన్స్. అవి దానిపైన ఇత్తడి కలిసిది కాబట్టి దాంతో చేసుకుంటే మంచిదండి. రూపాయి 2 రూపాయలు అయితే అది ఇనుముతో సమానం అనమాట. ఇనుమని ఇంకా దాంట్లో చేయలేదు. 5 రూపాయల కాయిన్స్ ఉంటాయి కదా, దాంతో చేసుకుంటే మంచిదన్నమాట. అమ్మవారికి చీర కట్టించుకొని కలశం పెట్టేసుకొని ఒక ఓం అర్యమ్మణే నమః, ఓం భర్గాయ నమః, ఓం తస్నే నమః, ఓం పూష్ణే నమః, ఓం ఆత్మనే నమః, ఓం సవిత్రే నమః, ఓం గవిస్త్రే నమః, ఓం మజాయ నమః, ఓం కాలనాథాయ నమః, ఓం దుర్గే నమః, ధాత్రే నమః, ఓం అంగారకాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం వివస్వతే నమః, ఓం దీప్తాంస్వే నమః, ఓం శుచే నమః, ఓం గౌరాయ నమః, ఓం శనిశ్వరాయ నమః. కుంకుమార్చన చేసిన తర్వాత అంతా అయిపోయిందండి. 9 పోగులు దారం పెట్టేసి పువ్వులండి, పువ్వులు అనమాట. ఒక పువ్వు పెట్టుకోవచ్చు, తతిమాయి 8 ముళ్ళు వేసుకోవచ్చు. 3 కుంకుమ అంటించుకోవాలన్నమాట. బొట్టు పెట్టుకుంటే సరిపోయిద్ది. 9 పువ్వులు ఒకవేళ కట్టుకుంటే చేతి నిండా ఉంటాయి అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇట్లా 9 పోగుల దారంతో 9 ముళ్ళు వేసుకొని ఒక పువ్వు పెట్టేసుకొని ఇలాగా మనం రక్ష ఇట్లా దారం కట్టుకోవాలన్నమాట. మనం కట్టుకుంటే చాలా మంచిదండి. 9 పోగుల దారం అనమాట. ఎంతమందికైనా ఇవ్వచ్చు, వచ్చిన వాళ్ళకి. మనకి పిలుచుకుంటాం కదండి, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని అందరూ తాంబూలం ఇస్తాం కదండి. ఇచ్చినప్పుడు ఇది కూడా ఇస్తే మంచిదన్నమాట. తోరణం ఇస్తే కట్టుకుంటారు మనకి చేతికి, మనం కూడా కట్టుకుంటాం. చారుమతి కథ ఉంటుంది కదండి, కథ చదువుకొని మనకి చదవటానికి రాని వాళ్ళం ఫోన్లోనైనా నేను వచ్చండి వినేసి అమ్మవారికి తర్వాత విన్న తర్వాత కట్టుకోవాలన్నమాట. దారం 9 పోగుల దారం చేతికి కట్టుకోవాలి. కట్టుకొని అమ్మవారికి ఒకటి దగ్గర పెట్టేసి మనం పిలుచుకుంటాం కదండి ఫ్రెండ్స్ని, ఇట్లా వాళ్ళందరికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కట్టితే చేతికి కడితే మంచిదన్నమాట. ఇలా కొబ్బరికాయ కొట్టాను, ప్రసాదాలు చేసానండి. అన్నీ 9 రకాల ప్రసాదాలు అన్నమాట. గారెలు పూర్ణాలు పులిహోర పరమన్నం చక్కెర పొంగలి పెరుగన్నము
ఇలా వడపప్పు పానకం ఇలా అన్నీ చేసానండి. చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను అనమాట. ఇలా చేసుకున్నానండి. ఈ చీర బాగుందండి. చీర నేను కట్టుకున్న చీర ఈరోజు మా అమ్మోళ్ళు మా ఊర్లో గుడి పండగ జరుగుతుంటే పెట్టారనమాట. దానికి కొంచెం మా ఇంటి వెనకమాలే ఉంది ఒక ఆవిడ మిషను వర్క్ వేసారనమాట. ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించుకున్నాను. అది కట్టుకున్నానండి. మా అమ్మోళ్ళు పెట్టిన చీర ఈరోజు కట్టుకున్నాను అనమాట. తర్వాత అమ్మవారికి కూడా వాయినం ఇచ్చానండి. చీర జాకెట్ తాంబూలం ఇవన్నీ పెట్టేసి అమ్మవారికి ఇస్తేనమ్మ వాయినం అని మనం ఇస్తే అమ్మవారు అనలేరు కదా, మనమే పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. పసుపుతోనే ఏనుగులు చేసేసి అటువైపు ఇటువైపు పెట్టాను అనమాట. అలా పెడితే కూడా మంచిదంటండి. చెప్తున్నారు కదా అయ్యవార్లు బయట ఇట్లా పెట్టుకోమని. అలా పెట్టుకున్నాను అనమాట. ఏనుగు బొమ్మలు లేవు కదండి, ఉంటే పెట్టచ్చు. లేదంట పక్కనే నీళ్ళలోనే చక్కగా పువ్వులు వేసి కొంచెం రోజు వాటర్ను కొంచెం పచ్చికర్పూరం వేసి పువ్వులు దాని నిండా వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి పువ్వులు అంటే. చూసారు మా అమ్మవారు ఎలా ఉన్నారో, నిండుగా ఉండాలి కదండి. పూలమాలతోటి నగలతోటి మంచి పట్టు చీర కట్టుకొని అమ్మవారు కొలువై కూర్చున్నారన్నమాట మా ఇంట్లో. ఇలా పూజ చేసుకున్నానండి ఈ సంవత్సరం. మీరు ఎలా చేసుకున్నారు? ఏమేమి ప్రసాదాలు చేశారు? ఎలా చేసుకున్నారు? రండి కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా చేసుకున్నానండి. వచ్చిన వాళ్ళందరికీ గాజులు ఇదిగో తాంబూలం ఇట్లా ఇచ్చాను అనమాట అమ్మవారికి. రెడ్ కలర్ శారీ అండి. అంతా రెడ్ పెడితే చాలా మంచిదంటండి అమ్మవారికి. ఇలా చేసుకున్నాను అనమాట. 5 ఒత్తుల దీపాలు వేసి చేస్తే చాలా మంచిదంట అమ్మవారికి. పంచదీపాలు అంటే ఇష్టం అంటండి. అన్నీ మనకు అమ్మకు నచ్చినయే చేసుకోవాలన్న. రకరకాల పువ్వులు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపము కనరండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహా. ఇలా పాట పాడానండో విన్నారా? మంచి పాట పాడానండి ఈరోజు. మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు, అందరూ తాంబూలం ఇచ్చాను. కూర్చోండి ఫోటో దిగుదాం అంటే చాలామంది వెళ్ళిపోయారండి. ఎందుకంటే అందరు ఇళ్ళకి వెళ్ళాలి కదండి అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి నేను ఇక్కడ తాంబూలం ఇస్తానే ఉన్నాను. మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. చాలా కష్టమైపోయిందండి. అబ్బా ఇదిగో ఇలా ఇచ్చానండి తాంబూలం నేను. ఇలాగనమాట ఒక జాకెట్ పీసు, 4 గాజులు.
వేయించుకున్నాను. తర్వాత మా వారితో అక్షంతలు వేయించుకున్నానండి. వేయించుకొని ఒక్క పొద్దు వదలొచ్చు అనమాట. ఒక పొద్దున్నుంచి ఉపవాసం ఉండాలండి. ఇదేమో తెల్లారినాకనమాట. తెల్లారినాక అమ్మవారిని కదిలించాలి కదా, దీపం వెలిగించుకొని అగరబత్తీలు చూయించేసి మళ్ళీ అమ్మవారికి పాలు పంచదార కలిపి నైవేద్యం పెట్టానండి. పెట్టి కొబ్బరికాయ కొట్టాను. కొట్టిన తర్వాత ఎప్పుడు కదిలించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇవన్నీ నిర్మాల్యం అంతా తీసుకెళ్ళి ఏదన్నా నీళ్ళల్లో పడేసుకుంటేనే మంచిదన్నమాట. తొక్కని చోట మనకి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఇలా చేసుకున్నాను నేను. పొద్దున్నుంచి ఒక్క పొద్దు ఉండాలండి. ఒక్క పొద్దుండి సాయంత్రానికి పూజ అయిపోయిన తర్వాత ఆయన చేత మన ఇంట్లో మన భర్త చేత అక్షంతలు వేయించుకుంటే మంచిదన్నమాట. ఈసారి ఇలా చేసుకున్నానండి పూజ. నా పూజ కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? ఎలా వచ్చింది ఏంటన్నది మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఒక చిన్న లైక్ ఇచ్చేయాలండి. ఇలా చేసానండి ఈసారి పూజ. పొద్దుటే ఇంకా అవన్నీ తీసి కొంచెం మాకు ఇక్కడ చెరువు ఉందిలేండి. ఆ చెరువులోనే అవన్నీ తీసేసి పువ్వులన్నీ తొక్కని చోట వేసుకోవాలన్నమాట. ఆ పసుపు కుంకుమ మనం గడపలకి అటుకి వాడుకోవచ్చు. పసుపు ముద్దలేమో అదే గౌరమ్మం చేసాం కదండి, మనము పొద్దున్నే స్నానం చేసేటప్పుడు ముఖానికి పెట్టుకోవాలండి. ఇంకా వేరే ఎక్కడ కాళ్ళ చేతులకు అక్కడేం పెట్టుకోకుండా ముఖానికి పెట్టుకుంటే మంచిదన్నమాట. గౌరమ్మం చేసింది పసుపు ముద్ద. ఆ ఏనుగు బొమ్మలు ఉంటేనేమన్నా తుల చెట్లు వేస్తే మంచిదన్నమాట. అలాగా గౌరమ్మని ముఖానికి రాసుకుంటే మంచిది. కలశంలో నీళ్ళు ఉంటాయి కదండి, అది ఇల్లంతా చల్లుకుంటే, మనం కదిపిన తర్వాత ఇల్లంతా చల్లుకుంటే లోపల ఇంట్లో మంచిదంటండి. బియ్యం పోసిన వాళ్ళు అయితేనేమో తెల్లారినాక పొంగల్ చేసి 10 మంది పిలిచి ప్రసాదం ఇస్తారనమాట. ఇదండి ఇవాళ వీడియో. బాయ్ అండి. అమ్మవారు చక్కగా ఉండాలని నమస్కారం చేసుకోండి.